దళిత క్రైస్తవులు క్రైస్తవాన్ని తీసుకుంటే కులం హోదా కోల్పోతారని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ ఈరోజు కందుకూరు టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వినతి పత్రం వేయడం జరిగింది. ఈ విషయాన్ని తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్తే తహసీల్దార్ గారు చాలా సానుకూలంగా స్పందించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మీ నిరసనని తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈరోజు ఎస్సీలు క్రైస్తవులకు మారితే వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో అవి కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 25 కానీ ఏదైతే ఒక మనిషి స్వేచ్ఛగా వాళ్ళు లౌకికంగా వాళ్ళకి ఇష్టమైన మతం తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన మతంలోకి మారవచ్చు అని చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి తూట్లు పొడిసే విధంగా ఈ జడ్జిమెంట్ ఉందని మేము భావిస్తున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా మేము భావిస్తున్నాం. అందుకనే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం సుప్రీంకోర్టు మీద ఉంది. అందుకనే అవసరమైతే ఫుల్ బెంచ్కి వెళ్ళి ఈ తీర్పుని సమీక్ష చేసి దీనికి సరైన న్యాయం ఎస్సీలకి ప్రధానంగా షెడ్యూల్ తెగలు షెడ్యూల్ క్యాస్ట్ వారికి కలిగించాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జరిగే ఉద్యమంలో కూడా ఈ సంఘ కాపరులందరూ అలాగే క్రిస్టియన్ పెద్దలు అలాగే సామాజికవేత్తలు సామాజిక ఉద్యమ నాయకులందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.